కలవాలి. ఇది రౌండ్ కూడా చక్కగా ఉంటది. ఇది తర్వాత ఇక్కడ దాకా పెరిగిద్ది. పెంపకాలు ఉంటాయి. ఎదర గుండీలు పట్టి కాజాలు పట్టి పెంపకం అన్నమాట రెండిటికి. ఇక్కడ దాకా వచ్చిద్ది. ఇది చక్కగా కూర్చుంటది. ఇక్కడ ఒక పట్టి మీద ఎక్కితే చక్కగా కూర్చుంటది. ఇలా కలుపుకోవాలి మీరు. ఇది కలవకపోతే మీకు ఇబ్బంది. దీనికి సెంటర్ పాయింట్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ జాయింట్ ఉంటది కదా, మన సెంటర్ పాయింట్ వేరు. ఇక్కడ జాయింట్ కాడ నుంచి మనం లెంత్ పట్టుకోవాలి. అప్సిదరం ఈ వేలికి సమానంగా తీసుకోవాలి లెంత్ అనేది 23.5. తర్వాత షోల్డర్ జాయింట్ రెండు వైపులా జాయింట్లు ఉంటాయి, బోన్స్ 13.5. తర్వాత చెయ్యి పొడవు ఇక్కడ దాకా తీసుకోవాలి 22. తర్వాత ఇక్కడ కండగాడ చేతి లూజు ఇక్కడ పట్టుకోవాలి. చేతి లూజు 10.5 మీడియంగా ఉంటది. ఇది 10.5 అయితే. తర్వాత మనం ఈ బాడీ మెజర్మెంట్ ఛాతీ కొంచెం ఫ్రీగా ఉండేటట్టు పెట్టుకోవాలి. టేపు తగిలినట్టు 26.5. పొట్ట 23.5. ఇక్కడ సీటు 29.5. ఇక్కడ ఎదరు ఛాతీ అంటే ఇదే. ఈ ఫోల్డింగ్స్ రాకుండా ఇట్లా చక్కగా ఉండాలంటే ఎదరు ఛాతీ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఎదరు ఛాతీ 6. తర్వాత నెక్ కోసం ఇలా తీసుకోవాలి 12. ఇలా తీసుకోవాలి మెజర్మెంట్. హలో అండి, ఇది లెజెండ్ షర్టు కటింగ్ చేసి వీడియో పెట్టమని అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఈ లెజెండ్ షర్ట్ అనేది ఎలా కటింగ్ చేయాలనేది మీకు ఇందులో వివరంగా మీకు అర్థం అవ్వాలని చాలా వివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. మీరు వీడియో చివరి వరకు చూడండి. అప్పుడు మీకు ఇది తప్పకుండా అర్థమవుతుంది. ఎందుకంటే నేను చాలా ప్రతి ఒక్క పార్టులో విడదీసి మీకు అర్థమవ్వాలని చాలా వివరంగా తెలియజేస్తున్నాను. ముందుగా మనం కింద ఇది దౌడు కుట్టడానికి కింద మనం యాపిల్ కట్టు చేయొచ్చు, పట్టి పెట్టి ఓపెన్ పెట్టొచ్చు. 2 రకాలుగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం దీనికి లెజెండ్ షర్ట్ కాబట్టి కింద యాపిల్ కట్టే పెడదాం. పొడవు వచ్చేసి 23.5. ఇది 9వ తరగతి అబ్బాయిది. ఇది 9వ తరగతి అబ్బాయిది. 23.5 పొడవు, పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు. ఇది 24. ఇప్పుడు దీనికి 14 పొట్ట భాగం పెడదాం. మెజర్మెంట్ తీసుకునేటప్పుడే పొట్ట భాగం తీసుకోవాలి. పొడవులో నుంచి పొట్ట భాగం కూడా పట్టుకోవాలి. ఇక్కడ మనం సంకడం చేయాలి. సంకడం చేయడానికి ఛాతీలో నుంచి 4వ భాగం తీసుకోవాలి. 26.5 ఛాతీ. 26.5. 26.5లో సగం 13.5. 13.5లో మళ్ళీ సగం 6.5 పాయింట్. పావు తక్కువ 6 దింపుదాం సంకడంను. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ డౌన్ చేయడానికి మళ్ళీ ఇక్కడ మనం ఈ సంకడంలో నుంచి 4వ భాగం పెట్టుకోవాలి. 4వ భాగం వచ్చేసి 1.5 ఇంచ్ కూడా 1 పాయింట్ తగ్గుతుంది. 1.5 ఇంచ్కి 1 పాయింట్ తగ్గుతుంది కాబట్టి 1.5 ఇంచ్ పెడదాం. ఇక్కడ 1.5 ఇంచ్. ఇది మనకి 1.5 ఇంచ్ పెట్టాం కాబట్టి ఇది మనకి మెడకి సరిపోదు నెక్ తగిలియడానికి. అందుకని ఇది మెడ డౌన్ కోసం ఇక్కడ మనం 2 అంగుళాలు 2.5 వరకు పెట్టుకోవాలి. మనం షోల్డర్ సెంటర్ చేసేదాన్ని బట్టి ఉంటుంది ఇది. నేను దీనికి వచ్చేసి 2.5 పెడుతున్నా. 2.5. ఇప్పుడు మనం ఇక్కడ ముందు ఇక్కడ సీట్ మెజర్మెంట్ని బట్టి మనం ఇక్కడ లూజ్ పెట్టుకోవాలి. 1.5 ఇంచ్ వదిలేసి సీటులో 4వ భాగం పెట్టుకోవాలి. సీట్ 29.5. ఇక్కడ 7.5కు 1 పాయింట్ తక్కువ. ఇది సరిపోయింది. ఇక్కడ 1.5 ఇంచ్. ఇది సరిపోయింది ఇక్కడ. ఇప్పుడు మనకి ఇది మెజర్మెంట్ కరెక్ట్ వచ్చేది. ఈ ఫోల్డింగ్ అనేది సీటుని బట్టి ఫోల్డ్ చేసుకోవాలి. సీటులో 4వ భాగం ప్లస్ 1.5 ఇంచ్. ఇదైతే చక్కగా ఉంటుంది. ఇక్కడ 2.5 పెడదాం. నెక్ వచ్చేసి దీనికి 12.5. దీనికి 2.5 పెడదాం. దీని షోల్డర్ వచ్చేసి 13.5. మనం ఖర్చుతోటి 14 పెడదాం. ఇక్కడ ఖర్చు తీసుకోకూడదు, తర్వాత మనం సరి చేసుకుందాం. ఇక్కడ ఖర్చు అవసరం లేదు.
13.5 అయితే 13.5 యాజ్ ఇట్ ఈజ్ పెట్టొచ్చు దీనికి. ఇలా మీరు ఇక్కడ షోల్డర్ని పెంచాల్సిన అవసరం లేదు. ఎదరు పట్టీలు పెంపకం ఉంటాయి దీనికి. ఇక్కడ ఛాతీ, మళ్ళీ ఛాతీలో 4వ భాగం 6.5కి ఒక పాయింట్ వస్తుంది కదా, 6.5కి ఒక పాయింట్. ఇక్కడ మళ్ళీ ఇంచున్నర ప్లస్ లూజ్ కోసం ఇంచున్నర. పొట్ట 23.5, పాయింట్ తక్కువ 6. మళ్ళీ ఇక్కడ ఇంచున్నర లూజ్ కోసం. ఈ స్కేల్ తోటి ఇక్కడ ఆర్మ్ హోల్, ఇక్కడ దీన్ని షోల్డర్ కలుపుకుందాం. ఇక్కడేమో కాలర్ రౌండ్ కోసం ఇక్కడ చక్కగా దీన్ని రౌండ్ ఇలా చేయాలి. ఇక్కడ మనకి ఇక్కడ దాకా పెరిగేది లెక్క, మనకు ఇక్కడ దాకా పెరుగుతుంది ఇది. మనం దీనికి ఒక నెక్ మాత్రమే వేస్తున్నాం. లెజెండ్ షర్ట్కి నెక్ ఒకటి. ఇక్కడ ఎదర్ ఛాతీ మెజర్మెంట్, ఎదర్ ఛాతీ మెజర్మెంట్ వచ్చేసి 6. ఇక్కడ 6 కాబట్టి దీనికి 6 పెట్టుకోవాలి. ఎదర్ ఇక్కడ పెరుగుతాయి, పట్టీలు పెరుగుతాయి. ఇక్కడ 6 పెడదాం. దీనికి చక్కగా ఇలా రౌండ్. ఇప్పుడు మనం ఈ షేపులన్నీ ఈ స్కేల్ సహాయంతో షేపుల్ని కలుపుకుందాం. దీనికి ఏ స్కేల్ తోటైతే సెట్ అవుతుందో అనేది చూసుకొని ఆ స్కేల్నే కలుపుకోవాలి. ఇక్కడ కింద యాపిల్ కట్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ సంకరౌండ్ కొలుసుకుందాం. సంకరౌండ్ ఇక్కడ మనం ఎంత వెడల్పు పెడతాం అనేది ముందుగా మీకు ఒక నిర్ధారణ కావాలి. ఇక్కడ మనం 3 అంగుళాలు పెంచుతాము పైకి. 3లో సగం ఇంచున్నర. ఇక్కడ ఇంచుంపావే పెడదాం. తయారు మనకి ఇంచుంపావే వస్తుంది. ఇది 7.5 వస్తుంది సంకరౌండ్. 7.5 అయితే ఈ అబ్బాయికి సరిపోతుంది. 8 వస్తే ఇంకొంచెం ఫ్రీ ఉంటుంది. 8 దాకా తెచ్చుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ మనం ఇప్పుడు సేమ్ బ్యాక్ని కూడా ఇక్కడే తీసుకుందాం. బ్యాక్ని తీసుకుందాం. ఇక్కడ కూర్చోండి. ఇది ఇంకా సేమ్ ఇదే లూజులో ఏమి ఇంకా మార్పు ఏం లేదు. దీని మీద కూర్చోబెట్టి కింద ఒక పావు ఇంచు బ్యాక్ని తక్కువ కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ కొంచెం తక్కువ ఉండాలి. ఇది లైట్ క్రాసే, లైట్గా యాపిల్ కట్టే పెడుతున్నా దీనికి. ఇక్కడ నుంచి దీనికి టోటల్గా 3 అంగుళాలు పెంచుతున్నా. 3 అంగుళాలు పెంచుతున్నాం. మనం ఛాతీని బట్టి కూడా మెజర్మెంట్ చేయొచ్చు, లేదా సెంటర్ పాయింట్ మనం 1 ఇంచ్ దాకా రావాలని పెడితే 1/2 ఇంచ్ ఖర్చుపోను మనకి ఇలా చూసుకోవాలి. ఇంచుంపావు సెంటర్ వస్తుంది, ఇంచుంపావు సెంటర్ అయింది. ఇది ఇలా కూడా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. దీనికంటే పైకి ఒక 1 ఇంచ్ వరకు పైకి పెడితే మళ్ళీ మనం ఇటు తిరగేయాలి కాబట్టి ఇది సెంటర్ పెట్టా. ఇంచున్నర తిరగడానికి కావాలి. ఇదిగోండి ఇంచున్నర వస్తుంది. ఇలా కూడా మనం ఒక సెంటర్ పాయింట్ని నిర్ధారణ చేయొచ్చు. లేదా మనం ఇక్కడ నుంచి ఈ పిల్లగాడిది కాబట్టి ఈయనకి 1 ఇంచ్కి కూడా ఒక పాయింట్ తగ్గించి ఇది షోల్డర్ డౌన్ అనమాట, షోల్డర్ లెక్క. ఇక్కడ నుంచి ఛాతీలో నుంచి 8వ భాగం కూడా మనం పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి 8వ భాగం 6.5 అయితే 3.5.
3 ఇక్కడ మనకి 8వ భాగం, ఇది 3 8వ భాగం. ఇక్కడికి వచ్చింది, దీనికి ఖర్చు రెండు ఒకటే వచ్చినాయి, ఒక్క పాయింటే తేడా ఉంది, రెండు మెజర్మెంట్లు ఒకటే వచ్చింది. అందుకని మనం ఒక సెంటర్ పాయింట్ని నిర్ధారణ చేసుకోవాలి. సెంటర్ పాయింట్ ఇక్కడ నుంచి ఎంత పైకి పెట్టొచ్చు వీళ్ళకి అనేది కూడా పెట్టుకొని కటింగ్ చేసుకోవచ్చు. లేదా ఛాతీలో నుంచి 8వ భాగం ప్లస్ చేసి ఒక ఖర్చు కావాలి మనకి, ఇటు జాయింట్ లేదు కాబట్టి ఇటు ఖర్చు అవసరం లేదు. ఒకవైపు జాయింట్ చేయడానికి ఒక ఖర్చు, వన్ సైడ్ ఖర్చు తీసుకుంటే ఇది తిరగబడి ఇక్కడ తగిలిస్తాం కాబట్టి. ఇది మీరు కొంచెం బాగా శ్రద్ధగా ఆలోచించండి, మీకు నేను చెప్పేది చాలా ముఖ్యమైన టాపిక్ ఇది. ఇప్పుడు ఇక్కడ మనం షోల్డర్లో సగం పెట్టేద్దాం, 13.5. ఇక్కడ ఇది 13.5. ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి. బ్యాక్ ఏం పెరిగేది లేదు కదా, ఫ్రంట్లో అంటే పట్టీలు పెరుగుతాయి, బ్యాక్లో ఏం పెరిగేది లేదు. ఇక్కడ 7 పెట్టాం కాబట్టి ఇక్కడ 7.5 పైన పెట్టుకోవాలి. పైన ఇక్కడ 7.5, ఇక్కడ దానికంటే ఇక్కడ 1.5 ఇంచి ఎక్కువ ఉండాలి. ఇక్కడ మనం ఈ షేపుతో కలుపుకోవాలి చక్కగా, కింద దాకా ఈ షేపులో నుంచే ఇలా కలుపుకోవాలి ఇలా. ఇప్పుడు మనం ఈ మార్కింగ్లో కటింగ్ చేద్దాం. షోల్డర్ని ఇక్కడ ఇంకా పెంచకూడదు, కరెక్ట్ ఉండాలి, లెక్కలు కరెక్ట్ ఉండాలి. ఇంకా షోల్డర్ ఎక్కువ పెంచితే డౌన్ అయింది, షోల్డర్ డౌన్ అయింది. షోల్డర్ డౌన్ అయితే అసలు బాగుండవు, అందుకని షోల్డర్ డౌన్ చేయకుండా లెక్క ప్రకారంగా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ సీటు కాడ స్కేల్ రివర్స్ వేసాను, అందుకని ఇలా ఉంది. ఈ షేప్ ఉంటేనే మీకు సీటు కాడ పట్టుకోకుండా ఉండేది. ఇక్కడ స్కేల్ రివర్స్ చేయకపోతే మీకు సీటు కాడ పట్టేస్తుంది. షేపులు కరెక్ట్ చూసుకోవాలి, సీటు మెజర్మెంట్ కంపల్సరీ కావాలి. ఇప్పుడు మనం ఇక్కడే అసలైన పని ఉన్నది. ఇప్పుడు ఇక్కడ మనం మెడని సరి చేసుకోవాలి, షోల్డర్ని వాటిని ఇలా తిరగేయాలి. చూడండి, ఇలా తిరగేస్తే ఇక్కడ ఫ్రంట్ ఒక పాయింట్ ఎక్కువ ఉంది, ఆ ఒక పాయింట్ తీసేయాలి. ఇక్కడ మార్కింగ్ ఇక్కడికి వచ్చింది, ఇది సెంటర్ పాయింట్ వచ్చింది, ఇది సెంటర్ పాయింట్. ఇవన్నీ మనం చక్కగా ముందు ఇది ఒక పాయింట్ ఇటు ఎక్కువ ఉంది కాబట్టి ఈ పాయింట్ని లేపేద్దాం. ఇది లేపేస్తేనే సెట్ అయ్యేది, పాయింట్ ఎక్కువ ఉండకూడదు. ఇది కరెక్ట్ తిరిగేస్తే కలిసిపోవాలి, ఇక్కడ కలిసింది. మళ్ళీ మనకు ఇక్కడ దాకా ఇది తీసేయాలి, ఇక్కడికి వచ్చింది ఈ సెంటర్ పాయింట్. సెంటర్ పాయింట్ ఎక్కడికి వచ్చింది, ఇది మార్కింగ్ ఇక్కడికి వచ్చింది. దీనికి ఒక 1.5 ఇంచు ఖర్చు, చిన్న పాదం ఖర్చు అన్నమాట. చిన్న పాదం ఖర్చు వదిలేసి మనం ఈ మెడని గుంట కొట్టాలి. ఇది చిన్న పిల్లలది కాబట్టి చిన్నగానే గుంట వచ్చింది, పెద్దవాళ్ళైతే బాగానే తెగిద్ది. సైజుల్ని బట్టి ఇలా తెంచుకోవాలి. సెంటర్ పాయింట్ ఇలా చూసుకోవాలి. సెంటర్ పాయింట్ అనేది చాలా ముఖ్యమైనది. సెంటర్ పాయింట్ చూడండి, కుడితే ఇక్కడికి వస్తుంది, ఇది సెంటర్ పాయింట్. చక్కగా కలిసింది ఇక్కడ సెంటర్ పాయింట్, ఇది ఇక్కడ కలిసింది, ఇక్కడ కలిసింది. ఇవి ఇలా కలవకపోతే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, సమస్యలు వస్తాయి. ఇలా కలవాలి. ఇది రౌండ్ కూడా చక్కగా ఉంటుంది. ఇది తర్వాత ఇక్కడ దాకా పెరిగిద్ది, పెంపకాలు ఉంటాయి. ఎదరు గుండీలు పట్టి కాజాలు పట్టి పెంపకం అన్నమాట రెండిటికి, ఇక్కడ దాకా వచ్చిద్ది. ఇది చక్కగా కూర్చుంటది. ఇక్కడ ఒక పట్టి మీద ఎక్కితే చక్కగా కూర్చుంటది. ఇలా కలుపుకోవాలి మీరు. ఇది కలవకపోతే మీకు ఇబ్బంది. దీనికి సెంటర్ పాయింట్ ఇక్కడికి వస్తుంది. ఇది ఇప్పుడు మనం చేతుల్ని తీసుకుందాం. ఇక్కడ చేతులు మనకు సంఖ రౌండ్ 8 తీద్దాం. 7.5 వచ్చింది కదా, అది 8 తీసేద్దాం. 8 తీస్తే మనకు సరిపోయిద్ది. 8 సంఖ రౌండ్ పెట్టి తీద్దాం. ఇది 8.5 వస్తుంది, మనకు 8 చాలు. ఇక్కడ పైన నేను లోడింగ్ చేస్తా కాబట్టి లోడింగ్కి తగినంత పెట్టుకుంటున్నా. మీరు ఓవర్లాక్ చేస్తారా, ఎంత వెడల్పు వేస్తారో దాన్ని బట్టి ఇక్కడ ఖర్చు పెట్టుకోండి. మేము ఇక్కడ వెడల్పు కుట్టేస్తాం భుజాల మీద. చెయ్యి పొడవు 22, ఇది 22. ఈయనకి 2 అంగుళాల కప్స్ వేద్దాం వెడల్పు. ఇక్కడ ఇంత వేద్దాం, 2 అంగుళాల కప్స్ వేద్దాం. తర్వాత ఇది ఖర్చు కోసం లెజెండ్ షర్ట్ కి కప్సులు వస్తాయి, హ్యాండ్ కి కప్సులు వస్తాయి, కప్స్ వేయాలి. ఇక్కడ ఈ అబ్బాయికి 8.5 కప్స్ పొడవు పెడదాం. 8.5 అంటే 4.5. ఇది
ఒక సింగిల్ ఫిల్ట్ వేసి సైడ్ లో ఖర్చు పెట్టడానికి 1 ఇంచ్ దాకా ఎక్స్ట్రా పెంచాను. ఇప్పుడు ఇక్కడ సంక డౌన్ చేయాలి చేతికి. మన లెక్క వచ్చేసి ఇక్కడికి, మన లెక్క ఇక్కడికి. ఇప్పుడు ఇటు డౌన్ చేయాలి కదా, సంక డౌన్ చేయాలి. ఈ సంక డౌన్ చేయడానికే మీరందరూ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. సంక డౌన్ చేయాలంటే ఛాతీలో నుంచి 8వ భాగం తీసుకోవాలి. ఛాతీలో నుంచి 8వ భాగం 26.5ని మీరు క్యాల్కులేటర్లో భాగాహారం చేయండి. 26ని 8 భాగాలు 26.5 అయితే 26.5లో సగం 13.5, 13.5లో సగం 6.5 6.5 మళ్ళీ సగం 3.5, 3.5కి ఒక్క దారం వచ్చింది. ఇది 8వ భాగం. 3.5కి ఒక్క దారం వచ్చింది. ఇది 3.5కి ఒక్క దారం ఇలా పెట్టేసి ఇది ఖర్చు అన్నమాట. ఇది ఇలా డౌన్ చేయాలి మీరు. సంక డౌన్ అనేది ఛాతీలో నుంచి 8వ భాగం. ఇప్పుడు ఈ రౌండ్ కొలుసుకుందాం. ఈ రౌండ్ మనకి 8.5 వస్తుంది. కొంచెం ఫ్రీ చేద్దాం. 8.5 ఉన్నా చాలు. పిల్లలకి సంకలు కొంచెం పట్టేయకుండా కొంచెం ఫ్రీ చేయాలి. ఇక్కడ కండకాడ లూజు 10.5. మనం ఇది 5.5. ఇది సైడ్ లో ఓవర్లాకే కాబట్టి ఇది ఖర్చు. వీటికి సైడ్ లో లోడింగ్ కాకుండా ఓవర్లాక్ చేసుకోవడమే బాగుంటది. ఇక్కడ చిన్నగా ఇలా షేప్ని కలుపుకుందాం. ఇక్కడ బాగా షేప్ వచ్చినా సంకల్ ఫ్రీ అవుతాయి, ఇబ్బంది ఏం లేదు. మీరు పెద్దవాళ్ళ కూడా ఈ లెక్క ప్రకారంగానే కట్ చేసుకోవచ్చు. పిల్లలకైనా పెద్దలకైనా మొత్తం ఒకలాగానే ఉంటది. లెక్కలే మారిద్ది అంతే. భాగాలు చేయడంలోనే మనం మార్చుకుంటాం. ఫార్ములా మొత్తం ఒకటే, పిల్లలకైనా పెద్దలకైనా. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ లో మనం గుంట కొడదాం. ఫ్రంట్ లో గుంట కొట్టడానికి కూడా మీకు చాలా వీడియోలో లెక్క చెప్పాను. దాన్ని బట్టి కూడా గుంట కొట్టండి, చాలా నీట్ గా కూర్చుంటాయి. గుంట అనేది చాలా చక్కగా కొట్టాలి. బ్యాక్ ని కూడా ఇలా సరి చేసుకోవాలి. రెండు ఇక్కడ కలవాలి, రెండు జాయింట్లు ఇలా సరి చేసుకోవాలి. ఈ షేపులు చక్కగా ఉంటేనే ఎదురు ఫోల్డింగ్స్ పడకుండా, రింకల్స్ రాకుండా ఉంటాయి. ఇంకా దీనికి మళ్ళీ చాక్ పట్టి ఉంది. ఇక్కడ సెంటర్, ఇక్కడ చాక్ పట్టి. ఇప్పుడు మనం రెండవ హ్యాండ్ తీసుకుందాం. ఇది ఒక హ్యాండ్ తీసాను కదా, ఇక్కడ రెండవ హ్యాండ్ తీసుకుందాం. పిల్లలకైనా పెద్దలకైనా ఒకే ఫార్ములా. దీన్ని బట్టి మీరు పెద్దలదైనా కటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాక్ పట్టికి కూడా ఇక్కడ ఓపెన్ పెడదాం. ఈ సైజుకి 4.5 పెట్టుకుంటే చాలు. చిన్నపిల్లలది కదా, సరిపోయింది. 5.5 వచ్చింది చాలు, ఇంకా ఎక్కువ లేకుండా సరిపోయింది. ఇది సెంటర్ ఘాటు, ఇది ఫ్రంట్ ఘాటు. ఇప్పుడు మనకు అన్ని వచ్చేసినాయి. ఇంకా దీనికి మనం ఒక నెక్, కప్సులు
ఇవన్నీ మనం దీనికి స్టిచ్చింగ్ వీడియో కూడా పెడదాం. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేద్దాం. స్టిచ్చింగ్ వీడియో, నెక్ కప్సులు అనేవి మొత్తం మనం స్టిచ్చింగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. కటింగ్ ఇలా చేసుకోవాలి. ప్రతి ఒక్కటి మీ ముందు ఇది చక్కగా మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇంకా దీనికి వెనక షోల్డర్ కూడా ఒక మోడల్ వేద్దాం. చిన్న పిల్లలకి కదా, షోల్డర్ని కూడా బ్యాక్ సైడ్ లో ఒక డిజైన్ గా మోడల్ వేద్దాం. చాలా బాగుంటది. ఇక్కడ షోల్డర్ ని వి షేప్ లో తీద్దాం. ఈ వి షేప్ లో మనం షోల్డర్ వేద్దాం. చాలా చక్కగా ఉంటది. తొడిగినాక ఇప్పుడు చూసేదానికంటే తొడిగినాక బాగుంటది. అది ఇలా ముందుగా ఇది కటింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. తర్వాత ఇది స్టిచ్చింగ్ చేసి నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ వీడియో పెడతాను. థ్యాంక్ యూ.